వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్, టమాటా, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నెయ్యి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్, కారము, బిర్యానీ ఆకు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, యాలక్కులు, స్టోన్ ఫ్లవరు, జాజికాయ, అనాస పువ్వు, లవంగాలు, చెక్క, కరివేపాకు, పసుపు. ఇప్పుడు మనము దీన్ని తయారు చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక పాత్ర పెట్టుకొని గ్యాస్ వెలిగిద్దామండి. గ్యాస్ వెలిగించిన తర్వాత పాత్ర కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెము నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని తర్వాత మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలాలు వేసుకుందామండి. స్టోన్ ఫ్లవరు, జాజికాయ, అనాస పువ్వు, లవంగాలు, చెక్క వేసుకుందామండి. దీంట్లోనే బిర్యానీ ఆకు వేసుకుందామండి. దాంట్లోనే యాలకులు కూడా వేసుకుందాం. ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెము దాంట్లోనే మనము తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. 1-2 నిమిషాలు ఉల్లిపాయలు వేపుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనము పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ విధంగా తిప్పుకుంటూ వేపుకుందామండి. మనము ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గాలంటే కొంచెం మనము సాల్ట్ వేసుకుందామండి. చూడండి, ఈ రకంగా తిప్పుకుంటూ ఉండాలి. ఎక్కడ అడుగంటకుండా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం ఒకే కలర్ వచ్చేలాగా వేపుకోవాలి మనము. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త కలర్ మారినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనము టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసుకొని ఇందులోనే మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేద్దామండి. వేసి బాగా తిప్పుకుందామండి. ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టి కాసేపు పొయ్యి మీద అట్లనే ఉంచుదామండి. టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలి. మూత పెడదామండి ఒక 2 మినిట్స్. మనం ఇప్పుడు చూడండి, టమాటాలు మనకి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము పుదీనా వేసుకుందామండి. పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇవి వేసుకొని ఒక 30 సెకండ్స్ బాగా మనము వేపుకుందామండి. ఎక్కువసేపు వేయకూడదు, సిమ్లోనే ఉంది. ఇప్పుడు మంట కొంచెం పెద్దగా పెట్టేసుకొని ఇది ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకుందామండి. వేయించుకున్నాక ఇందులో మనం ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. ఇందాక నేను చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. పెరుగు కూడా 1 నిమిషం తిప్పుకుందామండి.
పెరుగు బాగా మిక్స్ అవ్వాలండి. చూడండి పెరుగు బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. దీంట్లోనే కొంచెం మనము ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఒక చెంచా గరం మసాలా వేసుకుందామండి. ఒక చెంచా ధనియా పొడి వేసుకుందాము. ఇప్పుడు ఇవి బాగా తిప్పుకుందామండి. ఇవి కాస్తంత వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం వేసుకుందామండి. ఒక చెంచా కారం చాలండి. కారం వేసుకొని బాగా తిప్పేసుకుందామండి. తిప్పేసుకొని ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు మసాలా అంతా పట్టేలాగా బాగా తిప్పుకుందామండి మనం చికెన్ని. దీన్ని 2 మినిట్స్ ఇట్లానే ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మసాలా పట్టేదానికి మనం ఒక 2 మినిట్స్ లిడ్ వేసి పెడదామండి. ఆవిరిలో ఉడకనివ్వండి కొంచెంసేపు. ఇప్పుడు మనము ఇది స్టీమ్లో ఉడికింది కదండి. ఇప్పుడు దీన్ని తీసేసి మనము కూర ఈ విధంగా తిప్పుకుందామండి. చికెన్ అంతా అలాగే పెట్టుకొని ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా నీళ్ళు వాటర్ పోసుకొని మనం ఈ విధంగా తిప్పుకుందామండి. మనం ఏం చేయాలంటే దీనికి రైస్ ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. మనం రైస్ కొలత పెట్టుకున్నాం కదా, ఆ ప్రకారంగా వాటర్ పోసుకోవాలి. దానికి మళ్ళీ ఒక 1/2 గ్లాసు వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఒక 10 మినిట్స్ చికెన్ ఉడకాలి కదా, నీళ్ళు ఆవిరైపోతే కనుక మనము కొంచెం వాటర్ ఎక్కువ పోసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము లిడ్ పెట్టేసుకుందామండి. 10 మినిట్స్ ఇప్పుడు ఇది ఉడుకుతుందండి. బాగా ఉడికిన తర్వాత మనము చికెన్ పీస్లు సపరేట్ చేసుకోవాలి. అందుకే ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యేదానికి ఇలా వదిలేద్దామండి. ఇదిగోండి చికెన్ మంది 10 మినిట్స్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో నుండి చికెన్ పీస్లు సపరేట్ చేసుకుందామండి. ఈ విధంగా చికెన్ పీస్లు తీసుకోవాలండి.
ఇదిగోండి మనము ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకుందామండి 2 స్పూన్లు. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 స్పూను ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక దీంట్లో మసాలాకు లవంగ, యాలక్కి, చెక్క వేసుకుందామండి. ఇవి 1 నిమిషం పాటు వేపుకుందామండి. వేపుకున్నాక వెంటనే దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు కాస్త వేపుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కలర్ మారేదాకా కాస్త వేసుకుందామండి. పచ్చివాసన పూర్తి పోవాలి. ఇదిగోండి మనము అన్నం సిమ్లో పెట్టినానండి. దీనిపైన ఇప్పుడు కొంచెం 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసేసి ఇంకొక 2 మినిట్స్ అన్నం అలానే మగ్గనిస్తానండి. క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలు చూద్దామండి. ఉల్లిపాయలు కలర్ మారినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి. 1 స్పూన్ సరిపోతుందండి దీనికి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ పీసులు వేసుకుందామండి. మనం ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసులు వేసుకుందామండి. చికెన్ పీసులు వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పీసులను మసాలా పట్టేలాగా ఈ విధంగా తిప్పుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనము పసుపు వేసుకుందామండి. దీంట్లోనే కారపొడి వేసుకుందామండి. కారపొడి వేసుకొని కాస్త తిప్పుకుందామండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు కూడా పట్టాలి కదా మనకు పీసెస్కి. ఇప్పుడు ఇవి బాగా తిప్పేసుకుందామండి. ఇదిగోండి కారం అయిపట్టింది కదా, మన చికెన్ పీసులు కొంచెం ఉడకాలి కదండి. అందుకు మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుందామండి. దీంట్లో కొంచెము చికెన్ ఉడుకుతుందండి. దగ్గర పడ్డాక మనము బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందామండి. ఇదిగోండి మన రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొత్తిమీర, లైట్గా పుదీనా వేసుకుందామండి. ఇప్పుడు నేను తిప్పి చూపిస్తానండి. ఇదిగోండి చూడండి రైస్ ఎంత బాగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం ఫ్రై రెడీ అయినాక చూపిస్తానండి. ఇదిగోండి మన రైస్ అయితే రెడీ. ఇప్పుడు నేను మీకు ఈ ఫ్రై చూపిస్తానండి. ఫ్రై కూడా అయిపోనికి వచ్చింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లో మనము గరం మసాలా వేసుకుందామండి. ఇది తిప్పుకుందామండి. దీంట్లోనే కొంచెము ధనియా పౌడర్ వేద్దామండి. దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి.
కరివేపాకు, కొంచెము పుదీనా వేసుకున్నామండి. పుదీనా వేస్తే మంచి స్మెల్ ఉంటుంది. దాంట్లో లైట్గా కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని తిప్పుకుందామండి. చూడండి మన ఫ్రై ఎంత బాగుందో. కరివేపాకు లాస్ట్లో వేస్తే మనకు కరివేపాకు స్మెల్ బాగా వస్తుందండి. ఫ్రై గుమగుమలాడిపోతుంది. అందుకనేసి చివర్లో వేస్తానన్నమాట నేను కరివేపాకును. ఇదిగోండి మన ఫ్రై కంటిన్యూస్లీ ఇట్లా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోయి రుచి మారుతుంది. అందుకని మనము ఈ విధంగా బాగా తిప్పుకుంటూ ఉండాలండి. మన చికెన్ ఫ్రై రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇది సర్వ్ చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి మంది చికెన్ పీస్ ఫ్రై బిర్యానీ రెడీ. చూడండి దాన్ని ఈ విధంగా పెరుగు పచ్చడి సేరువా పెట్టుకొని తినాలండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.